హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఎటకేలకు రఘురామకృష్ణరాజు నర్సాపురం సిట్టింగ్ ఎంపీకి చంద్రబాబు నాయుడు కరుణించి కటాక్షించి పరమశివుడు విష్ణుమూర్తి అని ఆయన పొగిడిండనమాట టికెట్ ఇచ్చిండనమాట అది ఎక్కడి నుంచి అంటే ఉండి ప్రస్తుతం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండిని ఆయనను కాదని గతంలో అంటే ఆయనకు ప్రకటించిన టికెట్ను శివరామరాజును పక్కకు తప్పించి రఘురామకృష్ణరాజుకు ఇచ్చేశారనమాట ప్రస్తుతం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒకసారి దాని సంగతి చూద్దాం రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు ఉండి నుంచి ఆర్ఆర్ఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు నిన్న రఘురామ టీడీపీలో చేరారు కాగా కొద్ది రోజుల క్రితం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించారు తాజాగా ఆయన స్థానంలో త్రిబుల్ ఆర్ పోటీ చేయనున్నారు దీంతో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు అప్పుడే డ్రామాలు స్టార్ట్ అయ్యాయన్నమాట ఉండిలో వాస్తవానికి గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న 23 సీట్లలో ఉండి ఒకటి తీవ్రమైన ఎదురీత మధ్య ఫ్యాన్ తుఫాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మధ్య కూడా టీడీపీ ఉండి సీటును గెలుచుకుంది మంతెన రామరాజు ఇక్కడ ఏకంగా 10,949 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించినట్టు లిస్టులో కూడా పేరు వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా అంటే ఫస్ట్ లిస్టులో గోరెంట్ల బుచ్చే చౌదరిని మినహాయిస్తే మిగతా అందరికీ కూడా సిట్టింగ్లందరికీ కూడా టికెట్లు ఇచ్చింది చంద్రబాబు కానీ నిన్న మొన్న ఈ రఘురామకృష్ణరాజు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే ఆయన బయట ఉంటే ఇక రకరకాల కుక్కోలే ఒర్లుతాడు అనుకున్నారో లేకపోతే మొరుగుతాడు అనుకున్నారో కానీ టీడీపీ కండువా కప్పేసి టికెట్ ఇచ్చేసారు అనమాట ఈ నేపథ్యంలో ఈయన జోకిన జోకుడు ఒకసారి వినండి గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం సో ఇదనమాట జోకుడు నిన్నటికి నిన్న ఒక వీడియో వెలుగులోకి వచ్చిందనమాట తనకు టికెట్ ఇవ్వకపోతే సినిమా చూపిస్తా తాను ఇన్ని రోజులు కూటమిలో చేరకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ వేరే పార్టీ కండువా కప్పుకుంటే తనను ఇమ్మీడియట్గా అనర్హుడిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే కప్పుకోలేదు ఇన్ని రోజులు తనను వాడుకుని వదిలేశారని ఆయన నోటి నుంచే మాట్లాడింది అనమాట ఒకసారి వినండి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు వస్తారు కూటమిలో కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు నేను గొప్ప నాయకుడు ఉన్నారు అనే ఉద్దేశంతోనే నా ప్రతి రచనలో కూడా చెప్తూనే ఉన్నా కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో సభ్యత్వం లేదు ఈ పార్టీలో సభ్యత్వం లేదు రోజు మాట్లాడుకున్నప్పుడు సరే 4 సంవత్సరాలు నన్ను
ఇబ్బంది పెట్టాడు, నా నియోజకవర్గానికి దూరం చేశాడు. కానీ ఇప్పుడు పర్మనెంట్గా నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతుంది. కుట్ర ఎవరు చేశాడు అనేది కూటమి కుట్ర చేసిందండి. నేను కూటమిలో ఏ పార్టీలోనూ నాకు సభ్యత్వం ఎక్కువ లేదు, అందరికీ తెలుసు, ఆ కూటమి నాయకులకు తెలుసు. నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీట్ పోతుంది. నేను ఏ కూటమి అయితే నెగ్గాలనుకుంటున్నానో సో ఆయన నోటి నుంచే చెప్పిండు అనమాట, కూటమి ఎందుకు తనను అంటే ఏ పార్టీ కూడా తనకు జెండా కండువా కప్పలేదు అన్నదానికి కుట్రలు ఎవరు చేశారు అన్నదానికి ఇంకా అది వేరే సంగతి అని చెప్పి ఆయన అన్నాడు కదా. సో ఇదే అనమాట, నిన్ననేమో ఈ మాటలు, ఈరోజు అంటే టికెట్ దక్కగానే పవన్ కళ్యాణ్ పరమశివుడు అయిపోయిండు, చంద్రబాబు మహావిష్ణువు అయిపోయిండు, నరేంద్ర మోడీ బ్రహ్మ అయిపోయిండు అనమాట. సో ఈయనతోన పెట్టుకుంటే ఎట్లుంటుంది అన్నది ఇక ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో నరసాపురం ఎంపీగా గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండో ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు కూటమి అనుభవించబోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈయన గెలవాలి, కూటమి అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత తనను స్పీకర్గా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజల కోరికను ఆయన కోరికగా బయటపెట్టిండు అనమాట. సో గెలిచిన తర్వాత ఏం పోస్ట్ కావాలన్నది కూడా ఆయననే డిసైడ్ చేసుకున్నారు. సో ఇట్లాంటి వ్యక్తుల్ని మరి చంద్రబాబు ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు, ఎట్లా ఎంకరేజ్ చేస్తాడు అన్నది చూడాలి. గెలిపించడానికి ఆయన్నే సిద్ధపడతాడా, లేదంటే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాపులర్ అయిన రామరాజు తనను ఓడిస్తారా అన్నది రాబోయే ఎన్నికల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.